నమస్తే సార్, ఇవాళ మంచి రోజు అని చెప్తే జాయిన్ చేద్దామని తీసుకొచ్చానండి. అలాగా? అయితే నువ్వు కష్టపడి చదివి ర్యాంక్ కొట్టి పేపర్లో పడాలమ్మా. అంతా మన చేదస్తంగానండి. మంచి రోజు ఏంటి చెడ్డ రోజు ఏంటి? వీళ్ళు మంచి అనుకున్నది రేపు చెడు అవుద్ది, వీళ్ళు చెడు అనుకున్నది రేపు మంచి అవుద్ది. అసలు విషయానికి వస్తే అండి, మా అక్క మా బావ అండి అదేనండి వీళ్ళ అమ్మ నాన్న. మా అమ్మాయిని ఏదో పెద్ద డాక్టర్ని చేద్దాం అని చెప్పేసి రోజుకి 20 గంటలు ఎంతెంత లావుపాటు పుస్తకాలు పెట్టి తెగ చదివించేశారండి. మార్కులు మాత్రం రావట్లేదండి. అదేంటో అలా కాదు కానీ బావా, రోజుకి 20 గంటలు కాదు 24 గంటలు చదివించే కాలేజీ ఒకటి ఉందంటే అప్పుడు ఒప్పుకున్నాడండి. మా బావదంతా చెట్టు నెంబర్ 1 అయితే కాయ ఆటోమేటిక్గా నెంబర్ 1 అవుతుందని లెక్కండి. మరి ఆ లెక్కనే మీ కాలేజే నెంబర్ 1 అని చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడండి. మీరు బాగా చూసుకోవాలి. మరి ఏమైనా తేడా పడలు వచ్చినాయి అనుకోండి, మిమ్మల్ని ఏమండండి బాబు, మమ్మల్ని తోలు తీసేస్తాడు. మరి ఏమనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మా కాలేజీ గురించి? 24 గంటలు కాదు, కుదిరితే 36 గంటలు దిక్కులు చూడకుండా చదివి పెడతాం. తెలుసా విషయం మీకు? ఏంటి ఓసారి బ్యాక్ చూడండి. 1 4 5 7 8 9 10 మొత్తం 10 ర్యాంక్స్ లో 7 ర్యాంక్స్ మావేనయ్యా. చేపలు తెలుసు కదా, చేపలు రుద్దినట్టు పస రుద్దులు పెడతాం తెలుసా? ది ఎంటైర్ స్టేట్ అవర్ కాలేజ్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ డిసిప్లిన్. అప్పుడప్పుడు అయ్యి బాబోయ్, అద్దం పగిలిపోయిందిరా. ప్రిన్సిపల్ గారు చంపేస్తాడేమోరా. ఎవరు డబ్బులతో కట్టాడరా? మన డబ్బులే కదా. వెళ్ళాడరా. వీడి వరకు చూస్తుంటే వీడు చెప్పిన అంకెల కంటే కిటికీలకు పడ్డ కన్నాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకైనా మంచిది ఇంకో కాలేజ్ చూద్దామేటి? ఏమో బాగుండొచ్చేమో. కరెక్టేనమ్మా. ఇవాళ బాగుంది రేపు బాగుండొచ్చు, ఇవాళ బాగుండదు రేపు బాగుండకపోవచ్చు. అయినా హాస్టల్ అంటారు కానీ ఇంటి దారి దేనికి రాదమ్మా. ఏమంటావు? కొన్ని చేపలకి చెరువు కంటే ఎక్వేరియం బెటర్. ఏంటమ్మా? ఏమో రావచ్చేమో. సర్లేమ్మా, బాగా చదువుకో. ఇదిగో కొత్త కదా, తర్వాత అదే అలవాటు అయిపోద్ది. ఏమంటా? తిండి విషయంలో జాగ్రత్త. ఎందుకంటే మీ నాన్న సంగతి తెలుసు కదా. నువ్వు ఇక్కడ బరువు తగ్గావనుకో, అక్కడ నా బరువు తగ్గించేస్తాడు. మరి అది జాగ్రత్త. ఉన్నా బాయ్. అంజలి ఎందుకు బాబు? ఇక మీతో పని అయిపోయింది. మిమ్మల్ని పిలమన్నామని. ఏ డైరెక్ట్ ఏమండి పిలవచ్చు? పెద్దోళ్ళు ఎప్పుడైనా పేరెంట్ పిలిచానా? అంత ఎందుకండి, మా ఊళ్ళో మా అత్తని పిలవాలంటే ముందు వాళ్ళ అమ్మని పిలిచామండి. ఇప్పుడు మీ అత్తగారనే? అయితే తప్పేనా ఉందండి? రండి అత్తయ్య, మొదలెట్టేద్దాం. అవునత్తయ్య, అంజలి ఎక్కడా? ఆఫీస్కి వెళ్ళింది, ఓ గంటలో వస్తుంది. గంట? ఈలో షూటింగ్ అయిపోద్దానే. అత్తయ్య ఆ జరి అంచు కొంచెం పెద్దదైంది. అబ్బాయి బాలేదు, కొంచెం ఫ్యాన్సీగా చింతాకంచి సైజ్ లో ఉంటే అందంగా ఉంటుంది. అదే కెమెరాకి ఎంత కోఆపరేటివ్. అయినా మనం చేసే వంట ప్రోగ్రామ్ కి చేస్తాను ఎదవా. పదా. అంకుల్ మిలిటరీ అంట, మంచి డిఫెన్సర్ కి ఏమైనా దొరుకుదే అడగరా? పెళ్లికి ముందు అలాంటి అలవాట్లు తెలిస్తే పిల్లలు ఎవరు ఆయన తర్వాత మడత పెడదాం. బుడ్లో పొడి చేస్తాను ప్రతిసారి ఇలా అడుగుతుంటావు. నంగి మార్చుకున్నాను. ఎలా ఉంది? అచ్చి బాబోయ్, ఎంత అందంగా ఉన్నారు అత్తయ్య. అత్తయ్య మేము ఆడేసుకున్నాం. ఒరే, నువ్వు అత్తయ్యని తీసుకెళ్ళి లైటింగ్ చేసుకో. ఈ దెబ్బతో మన ఛానల్ లేచిపోవాలి. సిగ్గేసి పారిపోతున్నట్టుంది. అంజలి ఏంటి బెడ్రూమ్ లోకి వచ్చావు? ఇప్పుడు దాకా ఎవరనకాల ఇలా తిరగలేదు. ఎప్పటితో ఈ మాట చెప్పలేదంటావు అంటే ఓ 4-5 చెప్పాను అనుకో, దొబ్బే అన్నారు. కానీ ఫస్ట్ టైం నేను చూసాను చూడు, కేక పుట్టించావు. ఈ విషయం మూర్తి గారికి కూడా చెప్పేశాను. ఆడేవుడు కళ్ళు పోతాయి. చంపలేసుకో మీ మామగారు. ఆయన అప్పుడే పెళ్లి పనులు కూడా మొదలుపెట్టేశాడు. మన పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాడు. ఐస్ క్రీమ్ తో కలుపుకొని ఆకు మీద మొత్తం 15 ఐటమ్స్ ఉంటాయి తెలుసా. పోనీ నీకు డైరెక్ట్ గా చెప్పడం సిగ్గు అనిపిస్తే నేను బయటికి వెళ్ళే లోపు ఆ స్విచ్ 3 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేయి. ఇష్టం అనుకుని వెనకొస్తాను. లేకపోతే జీవితంలోకి ముఖం చూపించను ప్లీజ్. వెలుగు నీ అమ్మ, వెలుగు. స్విచ్ పని చేయట్లేదు. ఓహో, ఏమే మీ నాన్న కడుపుకి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా? ఏం మాటలా?
పండకి రమ్మని పిలిచి స్కూటర్ పెడతానని చెప్పి 3 రూపాయలు బొంగు రేజర్ కొని పెడతాడా? ఈసారి రాని చెప్తాను, కడప బాంబు కొని పెట్టమని అడుగుతా. ఎందుకు? ఎందుక? అది నడువు కట్టుకొని నిన్ను మీ నాన్న ఇద్దరిని కౌగులించేసుకుంటా. అమ్మాయి అమ్మాయి పంపలో ఎవరో చచ్చిపోయినట్టు. అల్లుడు బాగున్నా? బాబురావు గారు, బ్లేడ్ తీసుకెళ్తున్నాను. ఏంటి అలా చూస్తున్నా? పెన్సిల్ చెక్కోడానికి. ఈ అమ్మాయి ఎవరు? మా హాస్పిటల్లో నర్సు, పేరు కేవి కల్పతరు. ఏదడిగినా కాదన్నదన్నమాట. నేను చూసి ఎన్నాళ్ళైందే? ఎన్నాళ్ళైందా? నెల రోజుల క్రితమే కదా మావా, 3 నెలలు మేసిపోయావు. నెలంటే నీకంత తేలిగ్గా ఉందయ్యా? నెలంటే 30 రోజులు, రోజుకి 24 గంటలు, గంటకి 20 నిమిషాలు, నిమిషానికి 20 సెకండ్లు. అంటే 30 × 24 × 60 × 60 ఎంత? 25,92,000 సెకండ్లు. నా బిడ్డకు దూరంగా ఉన్నాను. ఏదో కన్న కూతురు మీద మమకారం చంపుకోలేక చచ్చిపోయే వరకు మీ దగ్గరే ఉందామని వచ్చాను. ఏంటి లైఫ్ లాంగ్? ఇంకెన్నాళ్ళు బతుకుతానని మీ చేతుల్లో ఉందయ్యా. అదేమిటి నాన్న? ఈ చదువు నీకే తెలుసు. ఈ సత్యానందము భాద్రపద తదియనాడు నా కడకు కడు దీనముగా వచ్చి హృదయములో మిక్కిలి అలసటగా ఉన్నదని సెలవిచ్చినాడు. ఈయన దీనావస్థను గమనించి అతనిని పూర్తిగా నగ్నము గావించి 2 దినములు పరిశీలించి తిని. ఏమిటనే పాడు మాటలు? వాడంతేనమ్మా, పడిసం పెట్టిందని వెళ్ళినా సరే ఆడయ్యేది మొగయ్యేది. బట్లిప్పు అంటాడు. బట్లిప్పందే మందివ్వలేడు. అమ్మాయి కలుపుతారు. మా అమ్మాయి మొహమాట పడుతోంది. ఇది కాస్త చదివి పెట్టమ్మా. అతనిని పూర్తి నగ్నము గావించి 2 దినములు పరిశీలించి తిని. చిత్రము, నాకు ఏమీనూ అగుపించలేదు. అక్కడ చూడు, కనిపిస్తుంది. ఏదిటి? ఈయన హృదయ కవాటములు చిక్కి శల్యమైన కారణమున ఏ విషయమైనను నవ్వుతూ నిదానముగా చెప్పవలెను. అటుల చేసిన ఎడల 4 సంవత్సరములు జీవించగలడు. ఇట్లు భవదీయుడు ఆయుర్వేద పిత వీరాచారి చింతలూరు ఆలమూరు పోస్టు. అంటే మామగారు మీకు ఏ విషయమైనా నవ్వుతూ చెప్పాలన్నమాట. మునుగుతుందిరా, ఆయనకి అసలే గుండె నొప్పి. ఏ విషయమైనా నవ్వుతూ చెప్పాలి. ఎవరండి? నా మొగుడు. చెప్పదు పడినిపిడి. ఆయన కూతురు మీరు మొగుడు, మీకు ఆయన మొగుడు. ఉత్తి మొగుడు కాదు. అసలు విషయం ఏమిట్రా? అంకల్ రావు పిల్లల మీద కృష్ణల్పు చంపేశాడు. అంకల్ రావు ఏమైందలుడు? అబ్బాయి ఏం లేదు మామగారు, అంకల్ రావు అని ఆయన తన పెళ్ళ మీద కిరసనాయని పోసి నిప్పంటించి చంపేశాడంట. ఇదేంటి, నేను నవ్వుతున్నా చెప్పానుగా. అబ్బా మీరు ఊరుకోండి నాన్న. ఏమీ లేదు నాన్న. మొగుడు పెళ్ళానికి మాట వచ్చింది. మొగుడు కదా, ఆయన కోపం వచ్చింది. కిరసనాలు పొయ్యినా అన్నాడు, పొయ్యి అంది. అగ్గిపుల్ల వెయ్యనా అన్నాడు, వెయ్యి అంది. వేశాడు, భగ్గుమంది. అంతే. అంతేనా? అల్లుడు అట్టా చేస్తాడేటమ్మా? నేను అలాగే చెప్పాను కదా. నువ్వు అట్టా చెప్పలేదయ్యా. ఊరుకోండి మీరు. నాన్న ఎలాగో 4-5 రోజులు ఉంటాడు కదా, అదే అలవాటు అవుతుంది మీకు. 4-5-6 రోజుల పాటు కాదమ్మా, 4-5-6 నెలల పాటు ఉంటాడు. తీసుకురండి. మీరు గుర్రం ఎక్కాల్సిందే, సారీ చేయాల్సిందే. అయ్యో, నాకు స్కూటర్ ఎక్కడమే తప్ప గుర్రం ఎక్కడ రాదు. రోజు గంట సేపైనా గుర్ర స్వారీ చేయిందా నీకు టైం పాస్ అవుదు. ఈ రోజు ఇలా మొండికేస్తున్నావేంటి? బావా లేదు, బాదం గీరు లేదు. 1 గంట సేపు నా వల్ల కాదు. అలాగే అంటారు చిన్నరాజా, ఎక్కించండి. బావా కమాన్ చల్. గుర్రం వెళ్ళింది, గుర్రం మీద మనిషి వెళ్ళాడు. గుర్రం డెఫినెట్ గా వస్తుంది, మనిషి సంగతే చెప్పలేమయ్యో. గారు సరిగ్గా చూడండి. సరిగ్గానే చూస్తున్నానయ్యా. అరే చిన్నరాజే. ఊరకండి. చిన్నరాజా గారు అయితే గుర్రాన్ని చాలా స్టైల్ గా తోలుతాడు. ఈయనటి ఓ గంతులు ఇస్తున్నాడు. అయ్యో, మీరెవరు? మేము ఎవరా? ఏమండి, మీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? గుర్రం కాళ్ళ కట్టబడి చిన్నరాజా కింద పడేస్తారా? చిన్నరాజా అయితే ఇలా పడ్డా. ఈ మధ్య ఇలా లేటెస్ట్ గా పట్టడం ప్రాక్టీస్ చేశారన్నమాట. ఆయన్ని పడేసినందుకు మిమ్మల్ని షూట్ చేసి చేస్తారు. బావా బావా వద్దు బావా, వాళ్ళని షూట్ చేయదు బావా. షూట్ చేస్తారు బాబోయ్. మామూలు ఏదో తెలియజేశారు. నువ్వు వచ్చే బావా. అవును బావా, నువ్వు వచ్చే బావా, వచ్చే. తమ్ముడు గారు
ఏమిటి సర్ప్రైజ్? వీడు చిన్నరాజా కాదు, అయినా చిన్నరాజా లాగానే కనపడుతున్నాడు. షేపు చిన్నరాజాదే, కానీ స్టైల్ మాత్రం చిన్నరాజాది కాదు. సీనియర్ విలన్ గా వీడు చిన్నరాజా అవునో కాదో తేల్చడానికి నేను ఒక ఉపాయం చెప్తాను. చిన్నరాజా మిలిటరీ వాడు కనుక వాడికి రోజు రాత్రి 2 పెగ్గలు రమ్ము తాగే అలవాటు ఉంది. అర్థమైంది. వాడు రమ్ము తాగితే చిన్నరాజా, తాకపోతే డూప్లికేట్ రాజా. ఏంటమ్మా కబడ్డీ ఆడుతున్నారా? ఆడపిల్లలు కచ్చికాయల తొక్కుడు పిల్ల ఆడుకోవాలి గాని మగ పిల్లల కబడ్డీ కబడ్డీ ఏంటమ్మా? నీకెందుకురా బక్కోడా? ఏంటి బక్కోన్నా? నువ్వే బండదానివి. ఎరా పలిసిందా? ఏంటి రానా? రానక నీ ఉడతలు బట్టే మొహానికి రండి అనాలా? ఉడుములు తినే మొహం నువ్వును. రే ఈ పల్లెటూరోళ్ళతో మనకెందుకురా, రండి బాబా. ఏంటి మాటి మాటికి పల్లెటూరోళ్ళు అంటున్నారు? మీ సిటీ వాళ్ళు ఆడే గూటి బిళ్ళ మేము ఆడలేమా ఏంటి? గూటి బిళ్ళ? గూటి బిళ్ళ కాకపోతే తొక్కుడు బిళ్ళ. ఈ తొక్కల ఆట మేము ఆడలేమా ఏంటి? అచ్చా చాగాదరా, చచ్చా అనిపిస్తాం. అయితే కాస్త అయితే వేసుకోరా. పోలేరా బక్కోడా. వేస్తున్నానే బండుతున్నా. అవుట్ కదరా బాబు, ముక్కిది ముక్క. ఇంకో ముక్కరా బాబు. బాలేంట్రా అలా అయిపోయింది. పరువు తీసావు. నా ఫుల్ టాస్ కాదు, అది తినే ఫుడ్ ప్రాబ్లం. ఒరే బక్కోడా, పల్లెటూరు పవర్ ఏంటో తెలిసిందా? దమ్ముంటే మాతో కబడ్డీ ఆడండ్రా. మగాళ్ళతో కబడ్డీ అంటే వద్దు. నువ్వు ఉండవే, ఈ రోజు వీళ్ళ సంగతి ఏంటో తేల్చేయాలి. ఎరా తొడగొట్టి సవాల్ చేస్తున్నా, ఈ రోజు మాతో కబడ్డీ ఆడండ్రా. లడ్డు రారా. 2 తొడలు కొట్టి మరీ సవాల్ చేస్తున్నాను. మా దమ్మేంటో చూపిస్తాం, కాసుకో. వద్దురా, నువ్వు వదలరా, రెస్ట్ సమస్య. రండ్రా. చింతాకు చిగురాకు 12 కొమ్మల పైరాకు, చింతాకు చిగురాకు 12 కొమ్మల పైరాకు. ఏంట్రా అమ్మాయిని పట్టుకోలేదు? ఆ అమ్మాయిని చూస్తే పట్టుకోబుద్ధి కాలేదురా. అయ్యా సిగ్గు. ఎలా దొరికిచా? రేయ్ నువ్వు వెళ్ళరా. కప్పులో పాలు, కప్పులో పూలు, కప్పులో పాలు, కప్పులో పూలు, కప్పులో కప్పులో తెచ్చాను దేవుడు. గుట్లో రూపాయి నా మొగుడు సిపాయి, గుట్లో రూపాయి నా మొగుడు సిపాయి, గుట్లో రూపాయి నా మొగుడు వెళ్ళరా. రే బక్కడు రారా. ఏంట్రా నువ్వు వెళ్ళరా. ఎర్రలారి పచ్చువని, 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 ఎర్రలారి కబడ్డీ 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 అరే హ్యాంగ్ ఓవర్ తగలేదు, ఒక సిగరెట్ ఇవ్వరా. సారీ రా, ఒకటే ఉంది. అరే ప్లీజ్ రా, రాత్రి ఫ్రీగా వచ్చింది కదా అని రమ్ము వైన్ బీరు జిన్ను మొత్తం హోల్సేల్ కొట్టించాను. హెడ్ నవ్వులేస్తుందిరా బాబోయ్. ఏంటి సిగరెట్ కూడా ఫ్రీగా వస్తుందని ట్రై చేస్తున్నా? నేను ఇవ్వను. తీసుకోరా, తీసుకో. ఒకటే ఉన్నానుగా, నాకు ఇచ్చి ఇబ్బంది పడింది దానికి కాల్చుకో. నీ తలకాయ నొప్పి కన్నా నా అలవాట్లు ముఖ్యం కాదురా. వచ్చేస్తుంది. నువ్వు నాకు అర్థం కావరు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అబ్బా ఏంటి బ్యాడ్ స్మెల్? సిగరెట్ బ్యాడ్ స్మెల్ కాకపోతే గుడ్ స్మెల్ వస్తుందా? సిగరెట్? హూ ఇస్ స్మోకింగ్?
కాస్త సిగరెట్ పడేస్తారా? వెనకాల సిగరెట్ కాలుతాడు, పాడండి. సార్ మీరే సార్? నేనా? సిగరెట్ పాడేనా? యా. సిగరెట్ స్మెల్ అంటే పడదండి, నాకు ఎలర్జీ, అసహ్యం కూడా. ఎలర్జీయా? నీకా? నాకే. ఏ సిగరెట్ స్మెల్ పడదా మీకు? నాకు ఏ సిగరెట్ స్మెల్ పడదండి. సిగరెట్ కాల్చేవాళ్ళంటే నాకు చాలా అసహ్యం. ప్లీజ్. హలో హలో, ఏమైంది సార్ మీకు? ఏం కాలేదు. ఈ బస్ లో ఎవరో సిగరెట్ కాల్చకుండా ఉంటే చాలు. సిగరెట్ ఒక మహమ్మారిరా. నాకంతా అయోమయంగా ఉంది, నాకు అస్సలు బతకాలని లేదు, నేను దూకి చేస్తానే. ఇంకా ఎన్ని సూక్తులు వినాలో మనం. సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. సిగరెట్లు కాల్చే వాళ్ళకన్నా పీల్చే వాళ్ళకి ఎక్కువ హాని కలిగిస్తారా? ఆహా, ఇంత మంచి విషయాలు వినాలి మాకు ఎందుకు చెప్పలేదు బాబు? నాకు నిన్నే తెలిసింది బాబు. నిజమా ఫాదర్? చీకటి నిండిన మా గుండెల్లో 1000 సిగరెట్లు వెలిగించావు. ఆమెన్. 16వ పేజీ 8వ అధ్యాయము 4వ లైను సువార్త. వెకరించడం కాదురా ముఖ్యం, ఎందుకు చెప్తున్నాననేది ముఖ్యం. అంతేకాదు అసలు ఈ సిగరెట్ ఎలా వచ్చిందనే ముఖ్యం, దానికంటే ముఖ్యం అసలు ఎవరిచ్చారనే ముఖ్యం. అది కాదు ముఖ్యం, పెద్దలు పిల్లలు అమ్మాయిలు ఉండే బస్ లో ఎలా ప్రవర్తించాలనేది ముఖ్యం. చాలరా బాబు, ఇదేగా నీ ప్రాబ్లం. ఓకే డ్రైవర్, నువ్వు బస్సు పోని. 1 minute డ్రైవర్. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, మీ లిప్స్టిక్ ఇస్తారా ఒకసారి? థ్యాంక్ యూ. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. థ్యాంక్ యూ సిస్టర్. ఇట్స్ ఓకే. డ్రైవర్ గారు మీరు బస్ పోనివ్వండి. ఆహా, కరెక్ట్ గా ఉన్నారా? అంత కరెక్ట్ గానే ఉందన్నా. గోచి ఉంటే ఇంకా బాగుండేది. గోచి ఎక్కడ దొరుకుద్రా? నా చంద్రమాలి దగ్గర దొరుకుతుందన్నా. నన్ను కొట్టిండన్నా. నన్ను కొడితేనే దిక్కులేదు. ఎవడ్రా? దున్నపోతులు ఎక్కున్నాడన్నా, నేనేం చేయకుండానే కొట్టిండే. నువ్వే దున్నపోతులాగున్నావు, నిన్ను కొట్టిన దున్నపోతు గాడేవాడు. క్యాంటీన్ వాడన్నా. నా పేరు చెప్పావా? నీ పేరు చెప్పినాకనే 2 ఎక్కువ కొట్టినన్నా. ఏం జరుగుతుంది ఇక్కడ నాకంతా తెలియాలి. ఎవడ్రా వాడు? గాడే అన్నా. ఏంట్రా ఇది? మంచి మా వాడిని ఎందుకు కొట్టావు? నిన్నే అడుగుతున్నాను, మా వాడిని ఎందుకు కొట్టావు? ఉట్టినే కొట్టినా. ఉట్టిగానే కొట్టావు? మా ఆవిడే ఉన్నట్టు కొట్టావా? ఏమనలే, ఉట్టినే కొట్టినా. కరెక్ట్ గా చెప్పు, ఫైనల్ గా అడుగుతున్నా, మా వాడిని ఎందుకు కొట్టావు? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఉట్టినే కొట్టినా. ఉట్టిగానే కొట్టావు? అవు. ఓకే ఓకే, రండ్రా. ఉట్టిగానే కొట్టాడు, తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి బతికిపోయాడు. ఏంటన్నా వాడిని అలా వదిలేసావు? ఊరికి అంతగానో కొట్టాడంటే ఆడసలే టార్జన్ లా ఉన్నాడు, టచ్ చేస్తే చంపేస్తాడు. భయపడ్డావా? సింగ్, గులాబ్ సింగ్, గులాబ్ సింగ్ ఎప్పటికీ భయపడ్డరా? వెళ్దాం పదరా. అందరు చూస్తున్నారు, ఇజ్జత్ పోతున్నా. వద్దు, వెళ్దాం పదరా. నా మాటినన్నా, ఇజ్జత్ పోతున్నా. చేయదురు, వదులు, చేయదురు, వదులు అంటున్నా. నేను ఎక్కడ పట్టుకున్నానన్నా? నువ్వు అక్కడే వీడంతా చూసి నీ దగ్గరికి వస్తా. ఎందుకు పట్టుకుంటారు బే? మీ సపోర్ట్ ఏంట్రా వాడికి? కొట్టొద్దు నేను చెప్పరా? అంతెందుకు కొడుతున్నాను? ఎందుకు ముక్కలు ముక్కలు చేయొద్దు చెప్పరా? నువ్వు అక్కడే ఆగరా, ఇప్పుడే వస్తా. చెప్పు ఎందుకు 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 ప్లాన్ వర్క్ కొట్టింది. ఎందుకురా ఎందుకురా ఆవేశాన్ని కంట్రోల్ చేస్తారు? వాడు వెళ్ళిపోయాడు కాబట్టి బతికిపోయాడు, లేకుంటే వాడిని ముక్కలు ఇది ఎప్పుడు మగాడిని చూడలేదా? ఏం ఫ్యామిలీ రా బాబు. అయ్యా అయ్యా ఎవరా నువ్వు? అడ్డగాడిదా? ఎంత ధైర్యం రా నీకు?
నీ కులమేంట్రా నీ జాతేంట్రా పిశాచి పెనుగా ఒరే ఒరే పసుపు నీళ్ళు పట్టరా సర్వనాశనం అయిపోయింది కదరా అంతా అపవిత్రమైపోయింది దేవుడా నేనేం చేయను తొందరగా తగలెట్రా శుద్ధి చేసుకోవాలి తీసుకొచ్చారు ఇక్కడికి మీరు ఎంత గొప్ప నాకేంటి నేను పోతా ప్లీజ్ రా ఆవిడ మా అమ్మమ్మ ఆవిడ కొంచెం మెంటల్ ప్లీజ్ రా అడ్జస్ట్ చేసుకో మెంటలా మొసలు ఎరగొట్టేసింది కదరా నా మరదలు రా చాలు కృష్ణాంబా నా పేరు పూజ అది అర్థమైందిరా అర్థమైంది టోటల్ ఫ్యామిలీ లూసా ఏంట్రా ఇది ఏంటి ఈ అవతారం ఏంట్రా స్నానం చేయొద్దా అందుకని ఇక్కడ స్నానం ఇలాగే చేయాలి బాత్రూమ్ లాంటివి ఉండవు త్వరగా డ్రెస్ ఇప్పి ఇదిగో ఇది కట్టుకో ఏంట్రా ఎవడి సైజ్ క్రా ఇది వదిలే నేను పొద్దునే స్నానం చేస్తాను హలో స్నానం చేయక ఇంట్లోకి వెళ్ళకూడదు బామ్మగారు తిడతారు రే పొట్టి పొడంకాయ లాగి కొట్టానంటే ఇంకో 2 ఇంచులు తగ్గిపోతావు మనకి గోచి బాతులు అలవాట్లేవు బా అయితే కూర్చుని చెయ్యి నన్ను కొడతారా ఎక్కువగా మాట్లాడేవో నొక్కేస్తా స్నానం చేయడం కుదరదు పా మెట్టంకాయ అంత లేడు తెగరేచిపోతున్నాడు Shaka like a talk to me, babe. Gabba gabba hot, beep beep beep. Da 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 low.